హలో గైస్, వెల్కమ్ టు పోలీ క్లిప్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఐఫోన్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. ఐఫోన్ 17 Pro అది ఈరోజే వస్తుంది. అంటే అరైవింగ్ టుడే అని వచ్చింది నోటిఫికేషన్ అనమాట. సో ఇప్పుడు అది ఇంకా నా దగ్గరికి అయితే రాలేదు. ఇప్పుడైతే ఈరోజు వస్తుంది. ఇది ఎందులో కొన్నామంటే అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాం. అమెజాన్లో ప్రైమ్ డే సేల్ స్టార్ట్ అయింది కదా, 4th ఎర్లీ మార్నింగ్ 12 అంటే మిడ్ నైట్ ఆ టైంలోని నేను, బావగారు, భారతక్క ముగ్గురం కలిసి కాన్ఫరెన్స్ కాల్లో ఉండి సేల్ స్టార్ట్ అవుద్దా అవ్వగానే కొనాలి అని వెంటనే అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. లక్కీగా దొరికింది. దొరకగానే ఆర్డర్ కూడా పెట్టేసాం. అదైతే ఈరోజు వస్తుంది. ఇంకా రాగానే మేము ఓపెన్ బాక్స్ ఇన్స్పెక్షన్ పెట్టామన్నమాట. అంటే అంటే ఏంటంటే వాళ్ళు రాగానే వాళ్ళే ఓపెన్ చేసి చెక్ చేస్తారు యూనిట్ ఉందా లేదా అని. అంటే మొబైల్ ఉందా లేదా అని చెక్ చేస్తారనమాట. అందుకే తర్వాత బ్లాగ్లో నేను ఓపెన్ చేయడం అవుతుందా అవ్వదా అనేసి నేను ఇప్పుడే చెప్తున్నా అనమాట. వాళ్ళు ఓపెన్ చేసేటప్పుడు అదైతే రికార్డ్ చేస్తాను, వాళ్ళు ఎలా ఓపెన్ చేస్తున్నారు ఏంటి మొత్తం అని. చేసిన తర్వాత మళ్ళీ దాన్ని నీట్గా ప్యాక్ చేయించేస్తాను. ప్యాక్ చేయించి మళ్ళీ మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో మొబైల్ వచ్చిన తర్వాత బ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దాం. అలా గైస్, మనం వెయిట్ చేయాల్సిన టైం అయితే అయిపోయింది అనమాట. ఫోన్ ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు మార్నింగ్ నుంచి అవుట్ ఆఫ్ డెలివరీ వస్తే ఇందాక ఈవినింగ్ అయితే వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు ఒక 5 minutes బ్యాక్ వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:30 అయిపోయింది. సో ఇప్పుడు అయితే ఫోన్ వచ్చింది. ఏదో ఒకసారి ఎలా ఉందో చూస్తే నేను మెల్లికి తీయ మళ్ళీ అన్బాక్సింగ్ చేసుకుంటా చింపాల్సి ఉంటుంది అంటవా? మరి తప్పదులే తిని. ఓకే ఓకే. ఇలా కింద నుంచి మెల్లి తీయండి. చూద్దాం. అవును నిజమే. ఇది కింద నుంచి ఇలా తీ. పొరపాటు పడిపోయిందంటే అలా నువ్వు మొఖమే నాకు వద్దా. మళ్ళీ అలా పెట్టావు అనుకో, నేను పెట్టుకుంటున్నాను. ఇది కూడా నా దగ్గర ఉంది. ఇదే ఫోన్, ఐఫోన్ 17 Pro. దీని గురించి ఇప్పుడు అన్బాక్సింగ్ ఇవన్నీ అయితే ఇందులో చేద్దాం. ఫస్ట్ దీన్ని ఆల్రెడీ అక్కడ ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి అన్నీ ఆల్రెడీ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి మొబైల్ ఉందా లేదా ఇంకా అన్ని ఫొటోస్ తీసుకొని వాళ్ళకి సెండ్ చేసాడు అనమాట. ఎక్కడైనా డ్యామేజ్ ఉందా లేదా ఇలాంటివన్నీ చూసుకుంటారు అనమాట. దానికి అరౌండ్ ఎక్స్ట్రా 200 రూపీస్ అయింది. సో అందుకనే వాళ్ళన్నీ చెకింగ్ చేసుకొని పెట్టారు ఫొటోస్ గట్ట. అంతా ఓకే అనుకున్న తర్వాత మనం తీసుకొని ఓటీపీ చెప్పాలి. ఓటీపీ చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. సో అందుకనే ఇంకా టైం అయితే అయిపోయింది. అన్నీ ఓపెన్ కూడా చేస్తాడు. డిస్ప్లే ఏమి క్రాక్స్ లేకపోయినా, బ్యాక్ గ్లాస్లో ఫ్రంట్ గ్లాస్ డిస్ప్లేలో ఏ డ్యామేజ్ లేకపోతే, బ్యాక్లో ఏ స్క్రాచెస్ ఏం లేకపోతే మొత్తం మనం ఓకే అయిన తర్వాత ఓటీపీ చెప్పిన తర్వాత మనకు ఫోన్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు అనమాట. సో నాకైతే ఫోన్ ఇచ్చారు. మా ఫ్రెండ్ కూడా తీసుకురావడంలో సాయం చేశాడు. మార్నింగ్ నుంచి రావట్లేదు అంటే మా ఫ్రెండ్ వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట. నియర్ బై అమెజాన్ సెంటర్కి అయితే వెళ్ళాడు అనమాట. అంటే ఫోన్స్ అన్నీ వస్తాయి కదా, అక్కడికి వెళ్ళి అయితే ఫోన్ తీసుకొచ్చాడు. ఇది ఫోన్ అనమాట. సో ఇప్పుడు ఈ ఫోన్ ఎలా ఉంది ఏంటి అంతా చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఫోన్ ఆన్ కూడా చేస్తాం అనమాట. నాన్న ఆన్ చేశారు ఫోన్ని. సో అందుకనే ఫోన్ ఆన్ కూడా అయిపోయింది. ఇంకా నేను ఇలా ఓపెన్ చేయడం అవే అయితే లేవు. సో డైరెక్ట్గా ఓపెన్ చేసి ఫోన్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది ఫైనల్లీ ఫోన్ అయితే వచ్చింది. ఇది రివర్స్ పెట్టాను. ఇది ఫైనల్లీ ఫోన్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఇవి చింపేశారు, చెప్పాను కదా ఇందాకలా. ఆ డెలివరీ అన్నీ తీసాడు అనమాట. ఇంక ఇది వచ్చేసరికి 256 GB, 12 GB 256 GB అనమాట. 512 తీసుకోలేము మనం, అందుకే 256 తీసుకొని ఒక చిన్న పెన్ డ్రైవ్ కూడా తెచ్చాను. ఆ పెన్ డ్రైవ్ కూడా ఈరోజు రేపు వస్తుంది అనమాట. అది 128 GB. సో ఇంకా ఓపెన్ చేద్దాం మొబైల్ ఎలా ఉంటుంది ఏంటి అని. రా ఓపెన్ చేద్దాం ఇంకా. సో ఇది ఫోన్ అయితే, ఇది ఫోన్ అయితే ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ చాలా కాంపాక్ట్ ఉంది, చిన్నగా భలే ఉంది. ఇది ట్రిపుల్ కెమెరా ప్రో కాబట్టి ఆల్రెడీ ఆన్ చేస్తారు. చెప్పాను కదా, నాన్నకి ఫోన్ ఇచ్చాను అనమాట. నాన్న డైరెక్ట్గా ఆన్ చేస్తారు. ఇంకా అన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయాలి. ఇంకా మిగతావి ఏమున్నాయి చూద్దాం. సో మిగతావి ఇంకా కేబుల్ ఇచ్చాడు. ఇది టైప్ సి టు టైప్ సి.
ఆల్రెడీ మన దగ్గర ఉంది, ఎందుకంటే మ్యాక్బుక్ M1 ఉంది కదా, దాని ఛార్జరు కేబుల్ అయితే ఇచ్చాడు అనమాట. అప్పుడు ఛార్జర్ ఇవ్వడం, ఇప్పుడు ఛార్జర్ కొనవసరం లేదు, మనం డైరెక్ట్గా ఇంకా అదే వాడచ్చు. సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇచ్చారు. ఇంకేటున్నాయి, యూజర్ మాన్యువల్ ఏమి ఉంటాయి కదా, అవి ఉండవా? ఇంక ఇది రాదంట. ఇంకా యూజర్ మాన్యువల్ అవి ఉన్నాయి, అవి చూడాలి. అవి కూడా లేవా? ఉంటాయిరా, చా అన్నీ తీసాడు. యూజర్ మాన్యువల్ స్టిక్కర్లో యూజర్ మాన్యువల్ ఏమీ లేవా? సరిపోయింది. ఓకే, ఇవే అయితే ఉన్నాయంట. ఇంకా ఫోన్ ఒక్కటే, ఫోన్లోని కెమెరా ఫస్ట్ మెయిన్గా తీసుకుంది కెమెరా పర్పస్. ఇంకా ఆన్ చేద్దాం. ఇంగ్లీష్, ఇండియా. ఆల్రెడీ ఛార్జింగ్ కొంచెం ఉందే, ఛార్జ్ పెట్టే ఉంది. ఇంకా సెటప్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే నా యాపిల్ అకౌంట్ కూడా ఇస్తాను అనమాట, యాపిల్ ఐడి అవన్నీ తీసుకుంటుంది మ్యాక్బుక్ నుంచి. చూద్దాం, ఇంకొంచెంసేపు టైం పడుతుంది. ఇవన్నీ ఇంకా బటన్స్ గురించి చెప్తుంది, ఈ యాక్షన్ బటన్ గురించి, ఇంకా ఇది జూమ్ అవుట్ గురించి చూద్దాం. ఇంకా కస్టమైజేషన్, సైలెంట్ మోడ్ కోసం నొక్కాను, హోల్డ్ ఫర్ సైలెంట్. ఓకే సైలెంట్ అయింది. ఇంప్రూవ్ సిరి తర్వాత చేద్దాం. కంటిన్యూ. ఇవన్నీ ఎమర్జెన్సీ కోసం. మొత్తం అయిపోయింది. ఇంకా వెల్కమ్ వచ్చింది, కనిపిస్తుంది కదా. గెట్ స్టార్టెడ్. నెక్స్ట్ ఓకే, ఐఫోన్ ఫర్ షేరింగ్ లొకేషన్. నెక్స్ట్ ఇవన్నీ తర్వాత చూసుకోవాలి. ఓకే, ఇది మొత్తం. ఇంకా ఆల్రెడీ ఛార్జింగ్ కొంచెం ఉంది, 58% ఉంది. ఫస్ట్ చేయాల్సినవి సెట్టింగ్స్కి వెళ్ళి బ్యాటరీ చెక్ చేయాలి ఫస్ట్. దీన్ని బ్యాటరీ హెల్త్ 100 ఉండాలి. ఇది కూడా 100 ఉంది, 100 కనిపిస్తుంది కదా. ఇంకా సైకిల్ కౌంట్ కూడా 0 ఉండాలి. ఇది మనం ఫస్ట్ యూజ్ ఎప్పుడు చేసామో ఆ డేట్ కనిపించాలి, ఆ మంత్ కనిపించాలి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా కనిపించాలి అనమాట. ఇది ఏప్రిల్లో తయారైంది, ఈరోజు జూలైలో కాబట్టి మనం ఓపెన్ చేసింది కనిపించింది. నెక్స్ట్ ఛార్జింగ్, ఇంకా సైకిల్ కౌంట్ కూడా, అంటే ఛార్జింగ్ ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు ఇది కనిపిస్తూ ఉంటుంది కౌంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ ఇంకొద్దు. ఇంక ఇందులో కొత్త యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేసి చేయాలి. మెయిన్ ప్రయారిటీ కెమెరా. హలో వన్స్, కంటిన్యూ, స్టైల్, ఓకే కస్టమైజ్. ఇది ఇంకా మెయిన్గా ప్రో తీసుకునేదానికి, ఎందుకంటే ఈ 8X కోసం ప్రో తీసుకున్నాను అనమాట. ఇదిగోటి ఈ 8X ఇవన్నీ టెలిఫోటో లెన్స్ వల్ల అవుతాయి అనమాట. క్లారిటీ ఎక్కువ వస్తుంది, మనం లాంగ్ నుంచి కూడా తీయొచ్చు అనమాట. అందుకనే ఈ మొబైల్ తీసుకుంటున్నాను, లేకపోతే బేస్ మోడల్లో తీసుకుందాను. ఇది ఫస్ట్ మనం మార్చేయాలి. ఓకే, ఇది పోర్ట్రేట్లో కూడా 4X వరకు ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కూడా 8X వరకు తీసుకోవచ్చు, నీట్గా ఇలా డీటెయిల్గా తీయచ్చు. ఇది మైక్రో లెన్స్ 0.5X, ఇది కూడా బాగానే ఉంది. వీడియో క్వాలిటీ 4K 120 FPS వరకు తీయచ్చు, స్టేబుల్గా ఉంటుంది మొత్తం అన్నీ. ఇంకా ఇదిగోటి ఇవన్నీ ఏమున్నాయి అన్నీ ఉంటాయి అన్నమాట ప్రో మ్యాక్స్కి ఆల్మోస్ట్. సినిమాటిక్ ఇవన్నీ అలా చెక్ చేస్తాను, మోస్ట్లీ కెమెరా కోసమే కదా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేయాల్సిందే యాప్ స్టోర్ నుంచి, అవన్నీ తర్వాత అయితే చేస్తాను. సో ఇంతే మొబైల్ గురించి. మొబైల్ మొత్తం ఓకే అయిపోయింది. సో ఫైనల్లీ ఇది మొబైల్ అయితే అన్బాక్సింగ్ కూడా చేశాను కదా. కొంచెం లెంత్ అయ్యి ఉండొచ్చు వీడియో, సారీ అనుకోద్దా. అంటే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అలా అన్ని చూపించాను అనమాట. అకౌంట్ సెటప్ కూడా ఆల్రెడీ ముందే యాపిల్ అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆ అకౌంట్ యూజ్ చేస్తాను. పాస్వర్డ్ మర్చిపోవడంతో ఆ పాస్వర్డ్ చేంజ్ చేసి మళ్ళీ పెట్టేసరికి కొంచెం టైం పట్టింది అంతే. సో ఇది ఫోన్ అయితే చూసారు కదా, ఇది ఫోన్. ఇది ఇప్పుడు నేను వ్లాగ్స్కి ఇంకా వీడియోస్కి అన్నిటికీ ఇదే యూజ్ చేయాలి. ఇది ఇంకొక 6-7 ఇయర్స్ వరకు ఇదే యూజ్ చేస్తాను అని అనుకుంటున్నాను. చూడాలి, మోస్ట్లీ ఇదే యూజ్ చేస్తాను. జాగ్రత్త వాడాలి. ఫస్ట్ దీనికి యాపిల్ కేర్ అయితే తీసుకోవాలన్నమాట. యాపిల్ కేర్ అయితే తీసుకుంటాను. ఇంకా యాపిల్ కేర్ తీసుకున్న తర్వాత మనం మంచిగా వాడచ్చు అనమాట. అంతే. దీనికి ఇంకా టెంపర్ గ్లాస్, లెన్స్ ఇవన్నీ వేయించాలి కదా, అవన్నీ వేయిద్దాం. సో ఇది మొబైల్ అయితే నేను కొన్న పర్పస్ వచ్చేసరికి ఇంకా యూట్యూబ్ కోసం, కాంటెంట్ క్రియేషన్ కోసమే
కొన్నాను అనమాట. ఇంకా దేనికోసం కాదు, నార్మల్గా ఇది చాలా ప్రైస్ ఎక్కువ అనమాట. అంటే వీడియోస్ కోసం అయితే చాలా వర్త్ అనమాట. నేను చాలా ఎక్కువ ట్రావెలింగ్ గట్రా చేస్తున్నాను కదా, ట్రావెలింగ్ కోసం, బ్లాగ్స్ కోసం, ఇంకా యూట్యూబ్ వీడియోస్ కోసం, అన్నిటి కోసం ఈ ఫోన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా వేరే ఉద్దేశంతో ఫోన్ అయితే తీసుకోలేదు. ఇన్ని రోజులు యూజ్ చేసింది ఫోన్ లేకపోయేసరికి బావగారు అక్క ఈ ఫోన్ ఇచ్చారనమాట, IQ90. మీరు ఈ బ్లాగ్స్ ఇన్ని రోజులు చూసిన బ్లాగ్స్ అన్ని ఆ ఫోన్లోనే. సో అందుకే ఇంకా ఫోన్ అయితే తీసుకోవాలి. ఐఫోన్స్ అన్ని ప్రైజెస్ పెరిగిపోతున్నాయి, ఇప్పుడు కాకపోతే ఇంక తీసుకోలేమని వెంటనే అయితే తీసుకున్నాం అనమాట. అందుకు అంతే, ఇంకా వేరే పర్పస్ ఏం లేదు ఫోన్ తీసుకోవడానికి. సో ఇంతే బ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఫోన్ ఎలా ఉందని కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇంకొద్ది రోజులు వాడిన తర్వాత ఎక్స్పీరియన్స్ అవన్నీ ఇంకా షేర్ చేసుకుంటా. ఇంక నుంచి ఈ ఫోన్లో అయితే వీడియోస్ అన్నీ వస్తాయి. సరే మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.